ఇక్కడంతా చిమ్మ చీకటి, ఎటు చూసినా ఏమీ కనబడదు. మన భారత చిత్రపటంలో ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తం కారు చీకట్లో అఘోరిస్తోంది. అభివృద్ధి స్థానంలో అవినీతి ఈ రాష్ట్రాల్ని ఆవరించి చీకటి కొట్టంలో పడేసింది. ఇప్పుడు అంకెల నిజాలు చెప్తున్న అక్షర సత్యం అక్షరాల ఇదే. మన వెనకబాటుకు నీతిమాలిన మన నాయకులే కారకులు. ఇదొక దక్షిణాది అవినీతి గాథ. దీన్ని లెక్కలతో మొదలు పెట్టుకుంటేనే ఖచ్చితంగా ఉంటుంది. 2005-2010 సంవత్సరాల మధ్య జాతీయ వృద్ధి రేటులో నమోదైన పెరుగుదల 8.7% అయితే, దక్షిణాదినున్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ అనబడే 4 రాష్ట్రాల ఉమ్మడి వృద్ధి రేటు 7.85% మాత్రమే. నిరుపేద రాష్ట్రాలని అనుకుంటున్న బీహార్, ఉత్తరాఖండ్లే గడిచిన 3 ఏళ్లలో ఏకంగా 14-15% సరాసరి వృద్ధి రేటును సాధించుకున్నాయి. కర్ణాటకను బాధ్యత లేని పొలిటీషియన్లు, కరప్షన్ కింగులు అట్టడుగు స్థాయికి తొక్కిపెట్టి పాతరేస్తే, తమిళగడ్డను ఓటుకు నోటు, ఉచిత వరాలు సర్వనాశనం చేసేశాయి. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, తెలంగాణ సమస్యలు ఆంధ్రప్రదేశ్ను కిందకు తొక్కేస్తే, మందుమత్తు, పామలిన్ కుంభకోణం కేరళ రాష్ట్రాన్ని దుమ్ము కొట్టుకుపోయేలా చేసేశాయి. ఇవన్నీ ఉత్తుత్తి రాతలు కావు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సిఐఐ చేయించిన సర్వే తేల్చిన పాఠాలు. కన్నడ రాష్ట్రాన్ని ఎత్తి కుదేసి 3 మంత్రుల్ని, ఒక ముఖ్యమంత్రిని ఇంటిదారి పట్టించిన గనుల భాగోతం. ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి తనయుడి మీద 1,00,000 కోట్ల విలువైన అవినీతి అనుమానాలు. తమిళనాట ఏకంగా ప్రభుత్వాన్నే మార్చిపడేసిన ఒక భారీ సైజ్ 2G కుంభకోణం. ఒక మలయాళీ పెద్ద మనిషిని చీఫ్ విజిలెన్స్ కమిషనర్ పదవి నుంచి ఊడబీకి ఇప్పుడు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి మీదకి గురిపెట్టిన పామాయిల్ దిగుమతి కుంభకోణం. వీటిలో ఏ ఒక్కదాన్ని చిన్న తరహా నొక్కుడుగా తీసి పక్కకు పెట్టలేం. ఆ విషయాన్ని దోపిడీకి గురైన 1,00,000 కోట్ల మొత్తాలే చెప్తాయి. ఆయా రాష్ట్రాల్ని 5-6 ఏళ్లుగా అడ్డంగా పండబెట్టి నిలువు దోపిడీ చేసుకున్న రాజకీయ నాయకుల అసలు రూపాలు ఇప్పుడే ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తమిళనాడులోని ఒక బద్మాష్ పార్టీని ఓటర్లు కుళ్లబొడిస్తే, మిగతా వాటి ముసుగుల్ని తొలగించడానికి లోకాయుక్తులు, న్యాయస్థానాలు నడుం బిగించేశాయి. ఈ కరప్షన్ కహానీల్ని ఇప్పటికే కథలుగా రాసిన పత్రికలు దక్షిణాది రాష్ట్రాలు పోగొట్టుకున్న పరువును జనాల మెదళ్లకు బాగా ఎక్కించేశాయి. ఇప్పుడు కొత్తగా లెక్కగట్టుకోవాల్సింది అవినీతి మాటున సౌత్ ఇండియాలో కుంటుబడిన అభివృద్ధిని, పాతాళం లోతకు పడిపోయిన జనజీవన ప్రమాణాల్ని. రాజకీయ పరంగా, సామాజిక పరంగా, భాషాపరంగా ఎన్నో దశాబ్దాల నుంచి దక్షిణాది రాష్ట్రాలు ఢిల్లీకి అంటరానివిగానే ఉండిపోయాయి. మన మేధో వనరులు, మన ఖనిజ సంపద, మన సంస్కృతి వైభవం అన్నీ దేనికదే మంచి ఖరీదున్నవి. ఐటీ విప్లవానికి మన హైదరాబాద్, బెంగళూరులే రంగస్థలాలు. దక్షిణాది వైభవం ఎందులోనూ ఎవరికీ తీసిపోదని ఉత్తరాదికి తెలుసు. అయినా ఈ వివక్షను భరిస్తూనే ఉన్నాం. ఇదంతా మన దురదృష్టమని సరిపెట్టుకున్నాం కూడా. కానీ గడిచిన 2 ఏళ్లలో ఈ సదర్న్ స్పైస్ నిజంగానే మసకబారిపోయింది. వరుస కుంభకోణాలు, సమ్మెట దెబ్బలతో మొత్తం 4 రాష్ట్రాల ప్రాభవాన్ని మంటగలిపేశాయి. చితికిపోయిన మన ఎకానమీల్ని సిఐఐ లెక్కలు ఎత్తి చూపిస్తున్నాయి. గుజరాత్తో కాదు కదా, కనీసం హర్యానా ఆర్థిక పరిస్థితులతో కూడా దక్షిణాది రాష్ట్రాలు పోటీ పడలేకపోతున్నాయి. స్వదేశీ, విదేశీ పెట్టుబడులకు ఒకప్పుడు స్వర్గధామాల్లా వెలిగిపోయిన ఏపీ, కర్ణాటక ఇప్పుడు క్యూలో నిలబడి వేచి చూస్తున్నాయి. కర్ణాటకలో ఎడ్డీ సర్కార్ యూపీ, బీహార్ తరహా మాఫియా కల్చర్ను పెంచి పోషిస్తోందన్న వార్తలు హిందీ మీడియా దాకా సోకిపోయాయి. పార్టీ హైకమాండ్లకే ముచ్చమటలు పట్టించిన యడ్యూరప్ప బ్లాక్మెయిలింగ్ టెక్నాలజీ, లోకాయుక్త లెక్కగట్టిన ఖనిజ దోపిడీ కర్ణాటక ఇమేజ్కి నిప్పు పెట్టి పారేశాయి. 6 నెలల లోపల మళ్లీ నేనే వస్తానన్న ఎడ్డీ, ఇక కలుగుల్లో దాక్కుని భూగర్భం నుంచే ఎత్తులు వేస్తున్న గాలి సోదరులు
వీళ్లకు కన్నడిగుల బాగోగుల కంటే దోచుకున్న సొత్తును కాపాడుకోవడం మీదనే ఎక్కువ ఏకాగ్రత. ఓటర్లను కాదు, ఎమ్మెల్యేలనే కొనేయగల సత్తా గాలి బ్రదర్స్ దగ్గరుంది. ఇది కొత్తేమీ కాదు, ఇంతకు ముందు 2-3 సార్లు రుజువైన విషయం కూడా. కరప్టెడ్ రాష్ట్రాల్లో 2వ స్థానం దక్కించుకున్న తమిళనాడు మీద కూడా దేశవ్యాప్తంగా తేలిక భావమే ఉంది. ఎలక్షన్ సీజన్లో సీజ్ చేసిన 50 కోట్ల కరెన్సీ సాక్షిగా తమిళ పొలిటీషియన్లు అక్కడి ఓటర్ను అంగట్లో సరుకులా వాడుకున్నట్లు తేలిపోయింది. ప్రాంతీయతను, ఆత్మ గౌరవాన్ని ప్రాణప్రదంగా చూసుకునే సగటు తమిళుని కూడా అక్కడి పాలిటిక్స్ వెలపెట్టి కొని పారేశాయి. మిక్సీలు, గ్రైండర్లు, ల్యాప్టాప్ల కోసమే ఓట్లేశారన్న అపవాదును తమిళ ఓటరు మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఎన్నికల ముందిచ్చిన ఉచిత వరాలకే 30% తమిళ బడ్జెట్ ఖర్చయిపోతోంది. పవర్లోకి వచ్చి రాగానే కక్ష సాధింపు చర్యలే కొత్త సర్కార్ ప్రయారిటీ. ప్రభుత్వాలు మారగానే చట్టాలెందుకు మారతాయంటూ జయలలిత మీద నిన్న సుప్రీంకోర్టు అక్షింతలేసి మొట్టింది. మార్చి గద్దెలెక్కుతున్న ద్రవిడ పార్టీలు చెన్నపట్నం జనం తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నాయి. 25 ఏళ్లుగా పీడిస్తున్న విద్యుత్ సంక్షోభం నుంచి తమిళ రాష్ట్రం గట్టెక్కలేకపోతోంది. పాలించే 5 ఏళ్లు కక్ష సాధింపులు, భూకబ్జాలతోనే పాలకులకు సరిపోతోంది. ఇక అభివృద్ధి గురించి ఆలకించే తీరికెక్కడ? చదువుకు, సంస్కారానికి, సంస్కరణలకు, సామాజిక భద్రతకు చిరునామాగా చెప్పుకునే కేరళను కూడా అక్కడి రాజకీయం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చిపారేసింది. పామోలిన్ దిగుమతి కుంభకోణంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఒమన్ చాండీ చేతులు కూడా తడిశాయన్న అనుమానం ఇప్పుడు కేరళను కుదిపేస్తున్న అంశం. చాండీని విజిలెన్స్ అధికారులు విచారించాలంటూ కోర్టు ఆదేశించడంతో ఆయన రాజీనామా కోసం శత్రుపక్షం డిమాండ్ చేస్తోంది. పెద్ద పేరున్న చిన్న రాష్ట్రం ఈ అవినీతి రొచ్చు కారణంగా మరీ చిన్నబోతోంది. విభజన జ్వాలల్లో చిక్కుకున్న తెలుగు నేల 2 సంవత్సరాల నుంచి ముందడుగేయడానికి తడబడుతూనే ఉంది. సగం మంది ప్రజాప్రతినిధులు, మంత్రులు రాజీనామాలు చేసి ప్రజాసేవ నుంచి దూరంగా జరిగిపోయారు. వరుస సమ్మెలు ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెడుతున్నాయి. సగటు పౌరుడికి బ్రతికే భద్రత కల్పించడంలో రాజకీయ నాయకులు చిత్తశుద్ధి చూపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలానా రంగంలో అభివృద్ధి సాధించామని చెప్పుకునేంత స్పష్టత ముఖ్యమంత్రి దగ్గర లేనే లేదు. గత ప్రభుత్వంలో ఒక వార్షిక బడ్జెట్ అంత అవినీతి సొమ్ము దోపిడీకి గురైందంటూ ఒక అవినీతి చిట్టా నిరంతర చర్చకు సిద్ధంగా ఉంది. నమ్ముద్రి ప్రసాద్, దేవరాజ్ ఉర్స్, నిజలింగప్ప, వీరేంద్ర పాటిల్ లాంటి సదర్న్ లీడర్స్ పాలనా దక్షతకు, మచ్చలేని మంచి రాజకీయాలకు మారుపేర్లు. వీళ్ళంతా దక్షిణాది వైభవాన్ని ఒకప్పుడు నిలబెట్టిన నాయకులు. వాళ్ళు సమకూర్చిన ఆనవాళ్లను ఇవాల్టి పొలిటికల్ బఫూన్లు చెరిపేయడం వల్లే మన దక్షిణాదికి దరిద్రం దాపురించిందా? ఒకప్పుడు మోస్ట్ డైనమిక్ స్టేట్స్ అనిపించుకున్న దక్షిణాది రాష్ట్రాలు ఇవాళ కుమిలిపోతున్నాయి ఎందుకు? గత అభివృద్ధికి ఇవాళ సమాధిరాళ్లు మోస్తోంది ఎవరు? మనం ఓటేసి గెలిపించుకున్న నాయకులకు మనమే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అని పేరు పెట్టుకుంటే మాత్రం తప్పేంటి? కట్ దెమ్ టు ద సైజ్.